ఇలా గతంలో మారిన వారు కానీ భవిష్యత్తులో మారాలి అనుకునేటువంటి వారికి కానీ ఈ తీర్పు అనేది డెఫినెట్గా ఒక చెంపపెట్టు లాంటిది, చెంపదెబ్బ లాంటిది. అసలు ఏం జరుగుతుంది దేశంలో? ఇలాంటి కేసులు గతంలో ఏమొచ్చాయి, ఎలా అడ్డుకట్ట వేయాలి వీటికి? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు విహెచ్పి ప్రతినిధి వెంకటేశ్వరరాజు గారు, డాక్టర్ జి వెంకటేశ్వరరాజు గారు. నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర. నమస్కారం గారు. వెంకటేశ్వర గారు, సుప్రీంకోర్టు చాలా కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు ఏంటి, ఏ కేసును ఉద్దేశించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? ముందుగా కేసు గురించి మాట్లాడుకుందాం, దెన్ లేటర్ మనం విల్ టాక్ ఫర్దర్. తమిళనాడులో సెల్వరాణి అనేటువంటి అమ్మాయి, నేను ఎస్సీని, నాకు ఎస్సీ రిజర్వేషన్ లో నాకు ఉద్యోగం కావాలి అని చెప్పేసి పెట్టింది ఆ అమ్మాయి. అయితే అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి లోయర్ కోర్టు నుంచి హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో ఏం చేసిందంటే, నాకు ఇవ్వాల్సిందే, మా నాన్నగారు హిందువు, మా అమ్మనేమో